ఇప్పుడు రామచంద్రమూర్తితో అంటున్నాడు, శిరస్యంజలి మాధాయ కేకేయ్యానందవర్ధన బభాషే భరతో జ్యేష్టం రామం సత్యపరాక్రమం. ఇక్కడ కైకేయ్యానందవర్ధన అంటారు భరతుణ్ణి. అంటే కైకేయి యొక్క ఆనందమును వృద్ధి చేసినవాడు. సాధారణంగా కొడుకుకి ఉన్నటువంటి పేరు సంస్కృతంలో నందనుడు అని, అంటే ఆనందమును కల్పిస్తాడు తల్లిదండ్రులకి. అందుకే దేవకీ నందనుడు, పార్వతీ నందనుడు. నందన శబ్దాన్ని తల్లితో కలిపి వేస్తారంటే తల్లికి ఆనందమునిచ్చేటటువంటి వాడై ఉంటాడు అని. కాబట్టి ఇక్కడ ఎలా కైకేయానందవర్ధన అయ్యాడు అంటే, కైకేయికి నిజంగా రామచంద్రమూర్తికి రాజ్యం ఇవ్వకూడదని, భరతుడికి రాజ్యం ఇవ్వాలని ఆవిడ హృదయంలో ఉన్నటువంటి సంకల్పం కాదు. ఈ విషయం మందర వెళ్ళి మాట్లాడడం ప్రారంభం చేసినప్పుడే మనకి స్పష్టమవుతుంది. ఆవిడ ఎంత సంతోషించిందో, రామచంద్రమూర్తికి రాజ్యం ఇస్తున్నారంటే అయోధ్యకాండలో ఎంత ఆనందపడిపోయిందో. కానీ మందర లేనిపోయినటువంటి భయాన్ని సృష్టించి ఆమె మనసుని కదిలిపోయేటట్టుగా చేసింది. అందుకే దశరథ మహారాజు గారు దర్శనం ఇచ్చినప్పుడు రామచంద్రమూర్తికి, రామ, దేవతల యొక్క సంకల్పం ఇది, నేను పెట్టిన ముహూర్తానికి పట్టాభిషేకం జరగకూడదు అని దేవతలు నిర్ణయించారు. అందుకే నేను పెట్టుకున్న ముహూర్తం భగ్నమైపోయింది. అయిపోయి నువ్వు అరణ్యవాసానికి వెళ్ళావు. నువ్వు అరణ్యవాసానికి వెడితే తప్ప రావణవధ జరగదు అని సంకల్పించిన దేవతలు కైకేయి చేత ఆ కోరిక కోరేటట్టు చేశారు అని చెప్పారు. కాబట్టి నిజానికి కైకేయికి రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకాన్ని పాడు చేయాలన్న ఉద్దేశ్యం కానీ, భరతుడికి రాజ్యం ఇవ్వాలన్న కోరిక కానీ లేని తల్లి ఆవిడ. ఆవిడికి రాముడు రాజు కావడమే ఆవిడికి ఇష్టం. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళల్లో రాముడి పట్టాభిషేకం చూసి ఓర్వలేనిదిగా మనం అనుమానపడవలసినది ఎవరైనా ఉంటే కైకేయి గురించి మనం ఏమైనా అనుమానపడతామేమోనని మహర్షి మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నారు. కైకేయ్యానందవర్ధన. నిజంగా కైకేయికి రాముడు రాజు కావాలని కోరగలిగినటువంటి విశాలమైన హృదయం ఉండడం ఒకెత్తు, రాచరికం తనకి అయాచితంగా లభించిన 14 సంవత్సరములు రాజ్యం చెయ్యవయ్యా అని రాముడే అధికారం ఇచ్చిన, రామ పాదుకలు పెట్టి రాజ్యం చేసి, ఒకవేళ భరతుడికి రాజ్య వ్యామోహం ఏమాత్రమైనా కలిగినట్లు నీకు అనుమానం కలిగితే నువ్వు వెనక్కొచ్చే హనుమ, నేను రాజ్యాన్ని భరతుడికి ఇచ్చేస్తాను అని రామచంద్రమూర్తి ప్రతిపాదించిన 14 సంవత్సరముల అధికారము తర్వాత కూడా అధికారమునందు ఏమాత్రము వాంఛ లేకుండా, ఇది రాముడిది, నేను పరిపాలిస్తున్నాను తప్ప నేను పరిపాలిస్తున్న వాళ్ళను కాను అని ప్రతిక్షణం జాగరూకుడై ఏ పాటి అభిజాత్యమో పెంచుకోకుండా రామ కింకరుడుగా మిగిలిపోయినటువంటి మహాపురుషుడు